శ్రీమాత్రే నమః. రేపే మహాశివరాత్రి. శివరాత్రి పర్వదినం కోసం శివాలయాలన్నీ రెడీ అయిపోతున్నాయి. మార్నింగ్ 4 నుంచి అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ మొదలైపోతుంది. శివుని గురించి మనం ఏం చెప్పుకోగలం చెప్పండి. ఆద్యంత రహితుడైన పరమాత్మ గురించి, ఈ శివరాత్రి పర్వదినం గురించి అనేక కథలు పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాల్లో గోచరిస్తున్నాయి. శివరాత్రి రోజు అనేక నోములు, వ్రతాలు చేపడతారు. శివరాత్రి రోజు ఎటువంటి పుణ్యకార్యం తలపెట్టినా కోట్రెట్లు ఫలితం ఇస్తుంది అని అంటారు. ఎందుకు అసలు ఈ శివరాత్రికి విశిష్టత అంటే ఏమిటి, అసలు ఎందుకు ఎంతగా ఈ రోజుకి ప్రాముఖ్యత ఇచ్చారో తెలుసుకుందాం క్లుప్తంగా. అమృతం కోసం పాల కడలిని దేవదానములు చిలికినప్పుడు ముందుగా హాలాహలం జనించిందని అందరికీ తెలుసు. సర్వదేవదానవ సంరక్షణకై ఆదిదేవుడు పరమశివుడు ఆ గరళాన్ని మింగివేశాడు. అప్పుడు అతను హాలాహలాన్ని నిలువరించలేని వాడై నీలంగా మారిపోయి మోచులోనికి వడిలిపోతుండగా పార్వతీదేవి తన స్తన్యం ఇచ్చి ఆమె మాంగళ్య బలం చేత ఆ పరమశివుడు కంఠమందు మాత్రమే గరళాన్ని స్తంభింపు చేసింది. ఆ పరమశివుడు ఆ గరళ ప్రభావంచే మోచునందబోవగా ఆ ప్రభావం నుంచి ఆ శివుడును ఉపశమించుటకు గాను దేవదానములందరూ మహారుద్రం పఠించి నమక చమకములతో అనేక విధముల కీర్తించగా ఆ వేడిని తట్టుకోవడానికి శివుడికి అభిషేకాదులు పలు విధములుగా చేశారు. ఈ అభిషేకాదులు నిర్వహించుటకు గాను వీలుగా పరమశివుడు లింగస్వరూపుడైనాడు. ఆ లింగం ఉద్భవించిన కాలంనే లింగోద్భవ కాలం అని ఆ రోజునే మహాశివరాత్రిగా వర్ణించారు. ఈరోజు ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిన పనులన్నీ 1,00,00,000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయి అని అంటారు. ఈరోజు పురస్కరించుకొని మనకు అనేక కథనాలు జరుగుతున్నాయి. ఈ పర్వదినాన్ని ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకోవటానికి కారణం ఈ నీలకంఠుడు గరళాన్ని త్రాగి కంఠంలో బంధించి గరళకంఠుడుగా మారడమే. ప్రతిరోజు మనము శివార్చన చేసేటప్పుడు, శివాభిషేకాలు చేసేటప్పుడు మన నామగోత్రాలు చెప్తాము. కానీ శివరాత్రి రోజు మాత్రం ఆ పార్వతీ పరమేశ్వరుల నామగోత్రాల మీదనే అభిషేకాదులు జరగడం మనకు విదితమే. వీరున్నప్పుడు ఈ కథనంపై లాంగ్ వీడియో చేద్దాం. కానీ ఈ శివరాత్రికి అందరూ శివనామస్మరణతో గడపాలని ఆ పరమశివుడి